బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి కొండా సురేఖ వర్సెస్ అక్కినేని నాగార్జున వాదం కంటిన్యూ అవుతోంది. మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలిందా? దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొండా సురేఖపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశించింది. సురేఖకు సమన్లు పంపించింది నాంపల్లి కోర్టు. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు చెప్పుకొచ్చింది. నాగార్జున పిటిషన్ను పరిగణలోకి తీసుకుంది కోర్టు. తన ఫ్యామిలీని కించపరిచేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ కూడా నాగార్జున తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది. సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున గతంలోనే డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా నాంపల్లి కోర్టుకు సమర్పించిన ఆ డాక్యుమెంట్లో కొన్ని అంశాలను ప్రస్తావించారు ఆయన. మరి ఇక్కడ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, దాంతోపాటు ఆ వీడియోకి సంబంధించిన క్లిప్పింగ్స్ లింక్స్ని అటాచ్ చేస్తూ, దాంతోపాటు ఏమన్నారు అనే వ్యాఖ్యను కూడా కోట్ చేస్తూ క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చారు. నాంపల్లి కోర్టులో అసలు ఏం జరిగింది, తమ మనోభావాలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయి, తమ కుటుంబ పరువుని ఇబ్బందికరంగా మార్చారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆయన చేసిన ట్వీట్ అంశానికి సంబంధించి కూడా ప్రస్తావిస్తూ ఇలా ఒక పెద్ద ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవాలి. అయితే మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగలనుందా? ప్రస్తుతం దానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇష్యూ కంటిన్యూ అవుతోంది. మంత్రి కొండా సురేఖపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశించింది. సురేఖకు సమన్లు పంపింది నాంపల్లి కోర్టు. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు చెప్పుకొచ్చింది. నాగార్జున పిటిషన్ను పరిగణలోకి తీసుకుంది కోర్టు. తన ఫ్యామిలీని కించపరిచేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు. సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున డిమాండ్ చేశారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ఆల్ రైట్ అంతకన్నా ముందు ఒకసారి బయట చూద్దాం. అంతకన్నా ముందు ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, నాంపల్లి కోర్టు ఇప్పటికే కొండా సురేఖ అంశానికి సంబంధించి కేసు నమోదు చేయాలండి, కొండా సురేఖపై కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? కొండా సురేఖ రియాక్షన్ ఏమైనా వస్తుందా? కొండా సురేఖ రియాక్ట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? లేకపోతే కొండా సురేఖ లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ నిజంగానే అంటే కొండా సురేఖకి సంబంధించినటువంటి లీగల్ టీం గతంలో రెస్పాండ్ అయ్యారు. కానీ దీనికి నాగార్జున కుటుంబాన్ని కావాలనే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మంత్రి కావాలనే వాళ్ళని కించపరిచేలా, డిఫేమ్ చేసేలా తప్పుడు సమాచారాన్ని మీడియా ద్వారా పదే చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారి కాదు, అప్పుడు గాంధీ భవన్ లో జరిగినటువంటి మీడియా ముందు ఆమె మాట్లాడము, తర్వాత వరంగల్లో దీనికి సంబంధించి మాట్లాడడం, హైదరాబాద్ వచ్చిన తర్వాత మరొకసారి మాట్లాడడం, 3 సార్లు అదే విషయాన్ని ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. కావాలని ఉన్నత స్థానంలో, సమాజంలో ఉన్నత గౌరవంతో ఉన్నటువంటి మా కుటుంబాన్ని కావాలని రాజకీయాలకు అంటగాగుతూ మమ్మల్ని రోడ్డుపైకి ఇచ్చారు అనేటువంటిది పిటిషన్ వేశారు. గతంలో 2 పిటిషన్లు వేశారు. ఒకటేమో డిఫర్మేషన్ కేసు, దాంట్లో చాలా స్పష్టంగా పరువు నష్టం దావా వేశారు 100 కోట్లకి. దీంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి, కావాలని వాంటెడ్ గా మా కుటుంబాన్ని లాగుతూ అత్యంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, మా పరువుకు భంగం కలిగించేలా అనేటువంటి 2 కేసులు నమోదు చేయడం. నాంపల్లి కోర్టు దాంట్లో కొండా సురేఖ పైన, మంత్రి పైన కేసు నమోదు చేయాలి అనేటువంటిది ఆదేశాలు జారీ చేయడం. ప్రస్తుతం దీనిపైన చాలా లీగల్ గా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన నాగార్జున కుటుంబం ఏదైతే చేసిందో దాన్ని కాస్త లీగల్ గానే వాళ్ళు సమాధానం చెప్తాం, దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. కొండా సురేఖ తరపు న్యాయవాదులు ఏ రకంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. మొత్తానికైతే మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలనేటువంటిది నాగార్జున డిమాండ్ చేస్తా ఉన్నారు. గతంలోనే కోర్టు నాగార్జున ఎందుకంటే ఎప్పుడైతే పిటిషన్ దాఖలు చేశారో నాంపల్లి కోర్టుకు వెళ్లారు, నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఒక్కసారి మధు మీరు లైన్లో ఉండండి. అసలు ఇంతకీ ఇదే అంశానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి కొండా సురేఖ ఏమన్నారో చూద్దాం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు.
రైట్, అది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇటు ఇండస్ట్రీ మొత్తం కూడా దాదాపుగా రియాక్ట్ అయింది. దాంతోపాటు అక్కినేని నాగార్జున రియాక్ట్ అయ్యారు. నాగార్జున రియాక్ట్ అయిన తర్వాత ఇటు అక్కినేని నాగార్జున రియాక్ట్ అయ్యారు, అమలా రియాక్ట్ అయ్యారు. అమలా రియాక్ట్ అయిన తర్వాత నాగ చైతన్య రియాక్ట్ అయ్యారు, అఖిల్ రియాక్ట్ అయ్యాడు. దాంతోపాటు సమంత రియాక్ట్ అయింది, రకుల్ ప్రీత్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయిన సినారియో సందర్భాన్ని మనం చూసాం. అయితే ఆ రాత్రి ఎప్పుడైతే కామెంట్ చేశారో ఆ మరుసటి రోజు అనుకుంటా, మరుసటి రోజుని చాలా పెద్ద ఎత్తున పెద్ద పెనుదుమారం రేగింది ఇటు రాజకీయంగాను, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో కూడా. ఆ తర్వాత ఆ రోజు నైట్ మంత్రి కొండా సురేఖ రాత్రో లేకపోతే దాదాపుగా ఎర్లీ మార్నింగ్ ఆ టైంలోనూ మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పారు, కానీ సమంతకు చెప్పారు అనే చర్చ జరిగింది. సమంతకు చెప్పారు తప్ప ఇటు నాగార్జున కావచ్చు, నాగార్జున కుటుంబానికి కావచ్చు క్షమాపణ చెప్పలేదు అనేది తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఆ తర్వాత ఈ ఇష్యూకి సంబంధించి లీగల్గా ప్రొసీడ్ అయ్యారు నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టును ఆశ్రయించిన తర్వాత అక్కడికి వెళ్ళారు, కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత విచారణకు వెళ్ళారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నాగార్జునతో పాటు నాగార్జున భార్య అమల, అలాగే నాగ చైతన్య, వీళ్ళు ముగ్గురు కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఇటు నాగార్జున తమ కుటుంబానికి సంబంధించి తమది పరువైన కుటుంబం, అలాగే తమ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా అక్కినేని కుటుంబం బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఇటు కోర్టు ముందుంచారు. ఎస్, ఇది మా బ్యాక్గ్రౌండ్, ఇది మా కుటుంబం బ్యాక్గ్రౌండ్ అంటూ తన పిటిషన్లో పేర్కొన్న అంశాలన్నింటినీ కూడా ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సమాజంలో తమకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది, తమకంటూ ఒక పేరుంది, ప్రతిష్టలు ఉన్నాయి. వాటిని పూర్తిగా డ్యామేజ్ చేసేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఇదే అంశానికి సంబంధించి ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇటు మంత్రి కొండా సురేఖను కూడా నేరుగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశించిన సందర్భాలను చూసాం. ఆ తర్వాత ఆ ఇష్యూ ఇప్పుడు కాస్త అలా నడుస్తూ ఇప్పుడు డిసెంబర్ 12 వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు చెప్పుకొచ్చింది. గతంలో కూడా ఇదే అంశాన్ని పేర్కొంది. మరి ఈసారి వెళ్ళే అవకాశం ఉందా, వెళ్ళకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కొండా సురేఖపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు కూడా ఆదేశించింది. ఏం జరగబోతోంది? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు కొండా సురేఖ మీద కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా సాధారణ వ్యక్తి అయి ఉంటే కనుక కేసు రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత కేసెస్ రిజిస్టర్ అయిన తర్వాత సెక్షన్స్ అనుగుణంగా చర్యలకు దిగే అవకాశం, లేకపోతే జైల్లో వేసే అవకాశం, ఇటువంటి సినారియో చూస్తూ ఉంటాం. కానీ ఇటు కొండా సురేఖ ఒక ఎమ్మెల్యే, అందున ఒక మంత్రి. సో ఈ నేపథ్యంలో కేసు రిజిస్ట్రేషన్ సంబంధించి కోర్టు ఆదేశించింది కాబట్టి కోర్టు ఆఫ్ కోర్స్ కేసు నమోదే అవకాశం ఉంది. కానీ యాక్షన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కోర్టుకు వచ్చి సమాధానం చెప్పే విషయంలో ఏం జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది పొలిటికల్గా. ఆల్రైట్, మా ప్రతినిధి మధు లైన్ డిస్కనెక్ట్ అయింది. మరి కాసేపట్లో మధుని కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే కేసు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆఫ్కోర్స్ కేసు నమోదే అవకాశం ఉంది. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇక్కడ మళ్ళీ లీగల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. రైట్, మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ఇప్పుడు డిసెంబర్ 12నైనా కోర్టుకి నేరుగా హాజరై వివరణ ఇచ్చే అవకాశం ఉందా మంత్రి కొండా సురేఖ, లేకపోతే లీగల్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఒకవేళ రెండు కాని పక్షంలో ఇటు లీగల్గా కొండా సురేఖ ఎటువంటి ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్లో కావచ్చు, లేకపోతే ఇటు కాంగ్రెస్లోనైనా లేకపోతే ఇండస్ట్రీలోనైనా? డిసెంబర్ 12కు వాయిదా వేసింది కోర్టు. ఆ రోజు ఖచ్చితంగా వ్యక్తిగతంగా మంత్రి కొండా సురేఖను హాజరు కావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. కాబట్టి ఈ విషయంలో కాస్త సీరియస్నెస్ కనిపిస్తా ఉంది. ఈమె తరఫున న్యాయవాదులు ఎలాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తారు అనేటువంటిది చూడాలి. కానీ ఆ నాగార్జున వేసినటువంటి ఈ పరువు నష్టం కేసులో కానీ ఈ విషయంలో కానీ తెలంగాణ మంత్రి కొండా సురేఖ పైన సమన్లు జారీ చేసింది. ఇప్పటికే 12న హాజరుగామని వ్యక్తిగతంగా ఆదేశాలు కూడా ఇచ్చింది. కాబట్టి త్వరలోనే దీనిపైన ఆమె వ్యక్తిగతంగా హాజరై నిజంగానే వివరణ ఇస్తారా, లేకుంటే ఆమె తరఫు న్యాయవాదులు దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, గడువు కోరేటువంటి అవకాశం ఉంటుందా, లేకుంటే ఆమె ఉన్న బిజీ షెడ్యూల్స్ అనేటువంటి తెరపైకి ఏమైనా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా చూడాలి. కానీ ఖచ్చితంగా ఆమె న్యాయపరంగానే ముందుకు వెళ్తాము, లీగల్ గా చట్టపరంగానే అనేటువంటిది గతంలోనే నాగార్జున కుటుంబం చాలా స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులంతా కోర్టుకు వచ్చారు, వారు వాంగ్మూలం ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పొందుపరిచారు. వారికి సంబంధించినటువంటి అన్ని కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, సినీ ఫీల్డ్ లో వారికి ఉన్నటువంటి గౌరవం కానీ, కావాలని రాజకీయాలకు పనంగా పెడుతూ మా కుటుంబాన్ని బజారుకి ఇచ్చే ప్రయత్నం చేశారు, మా పరువుని
బజారున పడేశారు, అత్యంత డెరగటరీ వర్డ్స్ ఉపయోగించారు మంత్రి స్థానంలో ఉన్నటువంటి కొండా సురేఖ అనేటువంటిది వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. మొత్తానికి నాంపల్లి కోర్టు రియాక్ట్ కావడం, ఈయన పిటిషన్ ని విచారణ కింద తీసుకోవడము, వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడము, రేపు 12వ తారీఖు డిసెంబర్ 12th కి డైరెక్ట్ గా హాజరు కమ్మని చెప్పడం అనేటువంటి సమన్లు జారీ చేయడం అనేటువంటి ఈ కేసులో నాగార్జున కుటుంబానికి చాలా బిగ్ వాళ్ళకు ఒక నిజంగానే ఒక బిగ్ ఒక దీనికి సంబంధించినటువంటి చెప్పుకోవచ్చు రిలీఫ్ అనే మాట బహుశా అంత పెద్ద పదం కాకపోవచ్చు, కానీ ఒక గుడ్ సైన్ గా చెప్పుకోవచ్చు బహుశా. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ముందుకు వెళ్లే అవకాశం ఉంది లీగల్ గానే. ఆల్రెడీ 2 కేసులు వేశారు ఇందాక మాట్లాడుతున్నట్టు, ఒకటేమో పరువు నష్టం కేసు, మరొకటి క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని, ఈ విషయంలో పైన కేసు నమోదు చేయాలని, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పడం కాస్త నాగార్జున సంబంధించిన లీగల్ టీమ్ సక్సెస్ అని చెప్పొచ్చు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ అనే చర్చ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖకు బిగ్ షాకా? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన చర్చ జరుగుతుంటోంది. కొండా సురేఖపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశించింది. సురేఖకు సమన్లు పంపింది కోర్టు. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావాలంది కోర్టు. నాగార్జున పిటిషన్ పరిగణలోకి తీసుకుంది నాంపల్లి కోర్టు. తన ఫ్యామిలీని కించపరిచేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున గతంలోనే డిమాండ్ చేశారు. నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఆయన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.